వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో వంకాయ ఉల్లికారం పెట్టిన కూర ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా నీళ్ళలోకి తరిగి తీసుకోవాలి. ఇలా నీళ్ళలో వేయడం వల్ల నలుపు తిరగకుండా ఉంటాయి వంకాయ ముక్కలు. అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఒకసారి వేయించుకోవాలి. ఇందులో సుమారుగా 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తింటే ఇంకొన్ని వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుంది. చాలా చక్కగా వేగే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా, వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని నీరంతా పిండేసి ఇందులో వేసుకోవాలి. మనం వంకాయ ముక్కల్ని నీళ్ళలోకి తరిగి పెట్టుకున్నాం కదా, నీళ్లు పడకుండా చేత్తో శుభ్రంగా పిండేసి ఈ విధంగా ముక్కలు మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వంకాయ ముక్కల్ని వేసుకున్నాక వీటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గేలోపు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని ఇలా ఉల్లి కారాన్ని సిద్ధంగా పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నాం కదా కూరని, ఇలా మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మరొక 10 నిమిషాల పాటు ఈ కూరని బాగా ఉడకనివ్వాలి. ఈ వంకాయ కూర ఎంత ఉడికితే అంత రుచి వస్తుంది. ఏమాత్రం పచ్చి లేకుండా శుభ్రంగా ఉడికే వరకు మనం ఈ మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే వంకాయ కూర చాలా రుచిగా తయారవుతుంది. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, వంకాయలన్నీ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసి మరొకసారి బాగా కలుపుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మరైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.